ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో ఒకటి మనకు ఆల్రెడీ 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి. దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. వాటి కింద మీరు అదనంగా ఇంకొక ఉన్న 90కి ఇంకొక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది స్థానికంగా లోకల్ మన చెంచు యువతే దానికి గార్డ్స్గా ఉంటారు. వాళ్ళకి వితిన్ అక్కడ తిరగడానికి ఫారెస్ట్లో టు మానిటర్ టైగర్ మూవ్మెంట్ అంతా మన బైక్స్ కానీ లేదంటే డ్రై రేషన్ కానీ ఒక సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా వెంటనే దాన్ని అగ్రీ చేశారు దానికి. అలాగే మేము ఇంకోటి మేజర్గా ఏం అడిగేది ఇండియన్ గౌర్ అని ఉంటుంది. అది ఒక మధ్యప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ మోహన్ యాదవ్జీ గురించి మేము రిక్వెస్ట్ ఒక మాట చెప్పండి మీరు కూడా వారికి, మేము ఇలాగ మాట్లాడతాం. దాంట్లో ఒక 50 ఇండియన్ గవర్ని అడిగాం. ఒకప్పుడు మనకు ఉండేది అది మన కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక 50 ఇండియన్ గవర్ని సెప్టెంబర్ అక్టోబర్లో మేము పంపించింది. దానికి ఎన్క్లోజర్ కూడా సిద్ధం చేస్తాం. ఒక మాట మీరు చెప్పండి. దానికి కూడా వెంటనే మా ముందే ఆయన మోహన్ యాదవ్జీ గారితో మాట్లాడారు. వెంటనే నేను కూడా వారితో ఫోన్లో మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా వెంటనే పంపిస్తారన్నారు. నేను కూడా ఒకసారి మధ్యప్రదేశ్ వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇంకోసారి పర్సనల్గా విజ్ఞప్తి చేసి 50 గౌర్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. ఇంకొకటి ఏమడిగామంటే మనకి మేల్ టైగర్స్ ఎక్కువైపోయినాయి, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోద్ది, కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉన్నది. అందుకని మేము ఏమి అడిగామంటే 6 టైగర్స్ అండి, 4 గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇంకో 2 మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది, అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడాం. సో అది కూడా దాని కూడా ఒప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ నుంచి మన మోహన్ చరణ్ మాంజీ గారితో కూడా ఏమడిగామంటే వాళ్ళు ఫోన్లో దొరకలేదు కానీ మెసేజ్ పెట్టారు. అని మీటింగ్లో మళ్ళీ తెలియజేస్తానన్నారు. వాళ్ళ నుంచి కూడా మనం ఏమైంది కొంచెం ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మన ఒడిశా నుంచి మాకు పంపించి ఈ పార్వతీపురంలో జరుగుతున్న ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా మనం ఎదుర్కోవడానికి కొంచెం మాకు కుంకి ఎలిఫెంట్స్ కావాలంటే దాన్ని కూడా వాళ్ళు సంసిద్ధత తెలియజేశారు. అది కూడా అది గో టు పర్సనల్ గో అండ్ అపీల్ టు ఆనరబుల్ ఒరిస్సా సీఎం ఆల్సో. ఇవి కాకుండా మేజర్గా మేము ఒకటి ఏం అడిగామంటే ఈ గోదావరి పొల్యూషన్ మీద, అంటే ఆయన ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా భూపేంద్ర యాదవ్ గారి కిందే ఉంటుంది కాబట్టి మేమేం అడిగిందంటే మిషన్ గోదావరి క్లెన్లీనెస్కి అంటే శుభ్రతకి మీరు దీన్ని ఏ పద్ధతుల్లో మీరు మనకి ఏదైనా సహాయం చేయగలరా దీన్ని అడిగారు. సో వారు చెప్పింది ఏంటంటే ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీమ్ని పంపిస్తాం, టోటల్ అసెస్ చేస్తామని చెప్పారు వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ పొల్యూషన్ అని. దాని తగ్గట్టుగా మిటిగేషన్ మెషర్స్ ఏంటి, కరెక్టివ్ మెషర్స్ ఏం చేయాలి, ఇవన్నీ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 పాయింట్స్. ఐ థింక్ అన్నిటికీ ఆయన అన్నిటికీ ఆయన ఇమీడియట్గా రెండు ఆలోచనలు లేకుండా పెద్ద మనసుతో అన్నీ ఒప్పుకున్నారు. వారికి వన్ మోర్ టైమ్ మై హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ Union Minister for Environment and Forest and Climate Change, Sri Bhupendra Yadavji, and my wholehearted gratitude and thanks to him. And one more aspect నేను అడిగేదంటే మనకి కోస్ట్ లైన్లో మనకి ఆల్మోస్ట్ 1051 కిలోమీటర్స్, దాంట్లో 450 కిలోమీటర్స్ మనం ఈ హై టైడ్ లో టైడ్ మధ్యలో మనం ఏమడుగుతుంటే కొంత ఈ క్యాజురినా ట్రీస్ కానీ మన లోకల్ పామ్స్ ఉంటాయి, అవి అలాంటివన్నీ నాటి సముద్రం ఎరోషన్ కాకుండా ఏదైనా ఉప్పెన్ లాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ మన న్యాచురల్ ప్రొటెక్షన్ వల్ల చేయాలనేది మన ప్రయత్నం. దాంట్లో ఇప్పటికి 450 కిలోమీటర్లు పని ప్రారంభించాం. సో దానికి కూడా అదనపు నిధులు కావాలి అంటే దానికి మిస్టీ పథకం నుంచి నేను ఫండ్స్ పంపిస్తానని చెప్పాను. సో వారందరికీ పెద్ద మనసు
ప్రతి మేము అడిగిన ప్రతిదీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మా అందరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున భూపేంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా నచ్చుతున్నాను. Yeah, sure. I met Honorable Bhupendra Yadavji on around 7 to 8 demands, requests from AP state government. One is about seeking additional financial support through centrally sponsored schemes regarding sea protection wall, and also about mitigation measures for pollution in Godavari. And also we sought 50 gouts from the state of Madhya Pradesh, where the Honorable Madhya Pradesh CM Sri Mohan Yadavji, and he also made me to speak to him. And immediately they have agreed to send them in between September and October this year. And I wholeheartedly convey my heartfelt thanks to Mohan Yadavji and Bhupendra Yadavji on this. And also we requested around 6 tigers, because in tiger population is quite high in AP, but also there's a lot of inbreeding is happening. So to have a DNA diversity, so we sought, our forest department official said that it's becoming more of inbreeding, and it is not a good for diversity of, a healthy tigers would progeny won't come. So we sought the 6 tigers from both Maharashtra and Madhya Pradesh, which has got a very good tiger population. So Honorable Fadnavis ji, CM of Maharashtra, Fadnavis ji has agreed, and they gave permission for 4 tigers. And 2 tigers are about supposed to come from Madhya Pradesh, so that's what the proposal I put. And immediately he called up Honorable CM from Madhya Pradesh, and he made me to speak to him. And Honorable CM also agreed, Mohan Yadavji agreed. And also we sought something like AP Greening Society is there for green wall. So there is a centrally sponsored schemes would support the schemes which we are doing, more or less a parallel schemes at state level. So from 26.5 green cover, we came up to increase by 3%. That is one thing which I had conveyed to him. So AP around 1050 kilometers of coastline, we started planting around till 450 kilometers with mangroves and casuarina and palm trees. This is more for coast fortification and conservation. So we needed a lot of support from central schemes, which he, with a large heartedness he agreed, and I convey my